నాకు ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళకి ఇల్లు లేదు, మనకు టైం లేదు, వాళ్ళు ఇంకా రాలేదు, ఇలాంటి విషయాలు చెప్పడానికి హ్యావ్ నాట్ ఉపయోగిస్తాము. సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ నాట్ ఉపయోగించి వెర్బు పాస్ట్ పార్టిసిపుల్ V3 కానీ తర్వాత ఆబ్జెక్ట్ కానీ ఉపయోగిస్తాము. ఈ విషయాలన్నీ ప్రజెంట్ స్టేట్ని తెలియజేయడానికి ఉపయోగిస్తాము. అది నాకు చెంది లేదు, మనము దానిని పొంది లేము, వాళ్ళు దానిని కలిగి లేరు. ఇట్లా కలిగి లేము, పొంది లేము అని చెప్పడానికి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఐ, యు, వి, దే లేదా ప్లూరల్ నౌన్స్ తర్వాత హ్యావ్ నాట్ ఉపయోగిస్తాము. అంటే ఆ ఆబ్జెక్ట్ కానీ మనము కలిగి లేము, మనము పొందిలేము అని చెప్పడానికి పొసెసివ్గా చెప్తాము. ఆ పని ఇంకా జరగలేదు అని చెప్పడానికి కూడా సబ్జెక్ట్స్ తర్వాత హ్యావ్ నాట్ ఉపయోగిస్తాము. మేము ఇంకా తీసుకోలేదు, నిర్ణయము ఏదైనా సరే. మేము వి హ్యావ్ నాట్ రిసీవ్డ్ V3 వెర్బ్ తీసుకోలేదు. ఇంకా ఎట్ వీ హ్యావ్ నాట్ రిసీవ్డ్ ఎట్ ఎనీ డిసిషన్, ఇంకా ఏ నిర్ణయం మేము తీసుకోలేదు అని చెప్తాం. నేను ఇంకా అతనిని కలవలేదు, నేను ఐ హ్యావ్ నాట్ కలవలేదు మెట్ మీట్కి V3 ఎవరిని, అతనిని హిమ్. ఇంకా ఎట్ ఐ హ్యావ్ నాట్ మెట్ హిమ్ ఎట్ ఇంకా అతని నేను కలవలేదు ఇలా చెప్తాము. వారు టార్గెట్ పూర్తి చేయలేదు, వారు దే హ్యావ్ నాట్ కంప్లీటెడ్ పూర్తి చేయలేదు ద టార్గెట్, దే హ్యావ్ నాట్ కంప్లీటెడ్ ద టార్గెట్. మేము ఇంకా చర్చించలేదు ఆ విషయాన్ని, వీ హ్యావ్ నాట్ డిస్కస్డ్ ద ఇష్యూ ఎట్ మేము ఇంకా విషయం గురించి చర్చించలేదు. ఇట్లా ప్రజెంట్లో కొన్ని సిచ్యువేషన్స్ని ఇంకా పని జరగలేదు, మేము చెప్పలేదు, వాళ్ళు చేయలేదు అంటే రిజల్ట్ ఓరియంటెడ్గా చెప్పేటప్పుడు హ్యావ్ నాట్ V3 ఉపయోగించి వాక్యాలు చెప్పడం జరుగుతుంది. హ్యావ్ తర్వాత నాట్ కాకుండా నో ఉపయోగించి కూడా చెప్పవచ్చు. ఐ హ్యావ్ నో మనీ, నా దగ్గర డబ్బులు లేవు. దే హ్యావ్ నో హౌస్, వాళ్ళకి ఇల్లు లేదు. వీ హ్యావ్ నో టైం, మనకు సమయం లేదు అంటే ఆ సమయం మనం కలిగి లేము. నేను బైక్ని కలిగి లేను, వాళ్ళు ఇల్లు కలిగి లేరు, పొందలేరు అంటే వాళ్ళకి లేదు అని చెప్పడం. ఇట్లా హ్యావ్ నో ఉపయోగించి కూడా మనం రోజు వాక్యాలు చెప్తాం. ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్, నాకు ఇంట్రెస్ట్ లేదు. దే హ్యావ్ నో ఐడియా, వాళ్ళకి ఐడియా లేదు. వీ హ్యావ్ నో టైం టు డూ, ఆ పని చేయడానికి మనకు సమయం లేదు. ఇట్లా హ్యావ్ తర్వాత నాట్ కాకుండా నో ఉపయోగించి కూడా డైలీ వాక్యాలను చెప్పవచ్చు.